హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను నిషాద్ వైజాగ్. నేను ఈరోజు రాయ్పూర్ వచ్చానండి. రాయ్పూర్ వచ్చిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ అనేది రాలేదు. సో వాళ్ళు వచ్చినంత వరకు ఇంక రూమ్లో అలా బోర్ కొడుతుందని చెప్పేసి పక్కనే ఉన్న సిటీ సెంటర్ మాల్కి అయితే వచ్చాను. నేను చాలా పెద్దదండి. వైజాగ్లో నేను ఇంత పెద్ద మాల్ చూడలేదు. సిఎంఆర్ సెంట్రల్ కన్నా చాలా పెద్దది. లోపల ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లే ఏరియా కానీ ప్రతి ఒక్కటి కూడా. బయట కూడా గ్రీనరీ అండి, చూడటానికి చాలా పెద్ద ప్లేస్. ఆ చివరి నుంచి ఈ చివరికి. ఈరోజు క్లైమేట్ కూడా వర్షం పడడం వల్ల చాలా కూల్ అండ్ కామ్గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలన్నీ కూడా గ్రీనరీ, మంచి గాలి. చాలాసేపు అయితే నేను బయటే ఉండిపోయాను. లోపలికి కూడా వెళ్ళాలనిపించలేదు. ఆ గ్రీనరీ మధ్య ఆ ఎంట్రన్స్లోని ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇంకా అలా వీడియో తీశాను. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా రాయ్పూర్లోనే ఉంటున్నారు, ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిశాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అలాగా ఆ గ్రీనరీ అంతా కూడా మొక్కలు కానీ ఆ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. డస్ట్ అది లేకుండా నీట్గా మెయింటైన్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. డస్ట్ ఏరియా అయినా సరే కూడా మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి. లోపల స్టాఫ్ కూడా, వాళ్ళ రిసీవింగ్ కూడా, వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. యాక్చువల్లీ వీడియో తీయకూడదు అనుకున్నాను, ఏం తీస్తాం షాపింగ్లే అనుకున్నాను. కానీ ఇంకా ఫస్ట్ లోపలికి వెళ్ళాక తీశాను. బయట ఏమొంచి ఆ గ్రీనరీ ఉందని అలా లైట్గా తీసుకున్నాను. ఇక్కడ వాచెస్ కానీ బట్టలు కానీ ప్రీమియం క్వాలిటీ అండి. ఎంత మంచిగా ఉన్నాయంటే, బట్ నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో ఏం తీసుకోకూడదు అని. పిల్లలవైతే క్యూట్ థింగ్స్ అండి. చూడగానే చిన్నపిల్లలు ఉంటే బాగుంది అనిపించింది. అంత బాగున్నాయి. ఎవరైనా రాయ్పూర్లో ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ వన్స్ విజిట్ చేయండి. బట్టలు అయితే ఎంత బాగున్నాయి, ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా, చాలా బాగున్నాయి. ఇంకా నేనే టెంప్ట్ అయిపోయాను, చిన్నపిల్లలు ఉంటే బాగుండు గిఫ్టింగ్ ఇవ్వడానికి అన్నట్టు అనిపించింది. అంత క్యూట్ థింగ్స్, వాళ్ళ బ్యాగ్స్ కానీ, స్లిప్పర్స్ కానీ, బట్టలు కానీ చాలా బాగున్నాయి. సో వీడియో తీసుకుందాము, ఎవరికైనా పంపిస్తే లేదు లాంగ్ వీడియో పెడదాము. ఎవరైనా నచ్చితే తీసుకుంటారు కదా, విజిట్ చేస్తారు కదా అన్నట్టు వీడియో అనేది తీస్తున్నాను. నాకైతే మంచి నచ్చాయండి. ఇంకా వన్ థింగ్, ఈ వీడియోలో నా ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు. వాళ్ళకి సారీ అమ్మ, అంత దూరం వచ్చి కూడా కలవలేకపోయాను. కావాలని కాదు, సమ్ ఇష్యూస్ వల్ల నాకు టైం అనేది కూడా కుదరలేదు. సో దానివల్ల నేను కలవలేకపోయాను. ఏమనుకోద్దు, నెక్స్ట్ టైం తప్పనిసరి వస్తే నిన్ను కలుస్తాను. మిమ్మల్ని నిన్ను అంటే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఓకేనా? ఫీల్ అవ్వద్దు ఈ వీడియో చూసి. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వల్ల. కానీ ఏం చేస్తాం, కొన్ని సమయాల్లో తప్పక రావాల్సి వచ్చేసాను. ఈసారి మళ్ళీ ట్రిప్ అనేది బిలాస్పూర్ వస్తాను, అప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. మీకు కావాల్సిన ఇయర్ రింగ్స్ చూడండి, అక్కడ మంచి కలెక్షన్ ఉంది. నేను వీడియో తీయడానికి కారణం కూడా మీరు అడుగుతున్నారనే. ఓకేనా? అండ్ అన్నయ్య నీకేరా చెప్తున్నాను, మంచి వాచెస్ ఉన్నాయి, మీ పాపకు పనికొస్తాయి, తీసుకో. అండ్ బట్టలు కూడా ఉన్నాయి. ఓకేనా? మీ పాపకు మంచిగా ఉంటాయిరా. నేను అయితే తీయలేదు. అండ్ నీకు కూడా మంచి కలెక్షన్ ఉంది. నువ్వు ఎలాగో స్టంట్ల మాస్టర్ కదా. సారీ నిన్ను కూడా కలవలేకపోయినందుకు. నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా కలుస్తాను. మీ అందరి కోసమైనా నేను వీడియోస్ తీసి పెడతాను, నా అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఎందుకంటే డైరెక్ట్లీ నేను కలవలేకపోతున్నాను కాబట్టి. అండ్ వన్ థింగ్, నా ఫ్యామిలీని నేను చాలా మిస్ అవుతున్నానండి. అంత దూరం వెళ్ళి కూడా నా ఫ్యామిలీని నేను కలవలేకపోయాను. మోస్ట్ మా మదరు, మా ఫాదరు అండ్ మా నానమ్మ, మా తమ్ముడు, అన్నయ్య, అందరినీ చాలా మిస్ అవుతున్నాను. మా ఫ్యామిలీ అంతా కూడా అండి. నేను ఒక్కరిదాన్నే వైజాగ్లో ఉంటున్నాను. ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాను కానీ ఎమోషనల్ అయిపోతున్నాను. కొన్ని కారణాల చేత వాళ్ళని కలవలేకపోయాను. కలవాలి అనుకుంటే కలవచ్చు, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఐ మిస్ యూ మై ఫ్యామిలీ. తాతయ్య, మామయ్యలు, అత్తలు, చాలా పెద్ద ఫ్యామిలీ అండి నా ఫ్యామిలీ. కానీ
ఏం చేస్తాం, కొన్ని కారణాల చేత నేను వెళ్ళలేకపోతున్నాను. పిల్లలు, స్టడీసు, కెరియరు, బిజీ లైఫ్ కదా, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. అండ్ నన్ను కూడా వాళ్ళు బాగా మిస్ అవుతున్నారండి, అది నాకు తెలుస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలి కదా. ఈ విషయం తెలియకుండా కొన్ని కుక్కలు నోటుకొచ్చినట్టు వాగుతున్నాయండి. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నా కష్టార్జితంతో నేను బతుకుతున్నాను. మీ దగ్గరికి వచ్చి చేయి చాపి మీ డబ్బు తిని నేను బ్రతకట్లేదు కదా, లేదంటే మీ డబ్బు తిని నేను జల్సా చేయట్లేదు కదా. నేను కష్టపడుతున్నాను, నా రూపాయి నా నోరు కొట్టుకొని నేను దాచుకొని నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడు కష్టము పనేనేంటండి, అప్పుడప్పుడు మైండ్కి కూడా రిలాక్స్ ఇస్తేనే మనం హ్యాపీగా ఉండగలం. నేను ఫ్యామిలీని లీడ్ చేయాలి కాబట్టి నా ఇద్దరు పిల్లల్ని నేను మంచిగా చూసుకోవాలి అంటే నేను ముందు బాగుండాలి. నేను బాగుంటేనే కదా నా పిల్లల్ని నేను చూసుకోగలను. అంతేగాని ఊరి మీద పడి తిరుగుతున్నానంటే నా 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 లైఫ్ ఏంటో, నా లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలుసు, మీ అందరికీ తెలియదు కదా. నోటుకొచ్చినట్టు వాగే ముందు తెలుసుకోండి, మీరేంటి, మీ లైఫ్ ఏంటి, మీరేం చేస్తున్నారు మీ లైఫ్ కోసం, మీ పిల్లల కోసం, మీ కెరియర్ ఏంటి, మీ పిల్లల కెరియర్ ఏంటి మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మాత్రమే నా గురించి మాట్లాడండి. అయినా మీరెవరండి నా గురించి జడ్జ్ చేసే మాట్లాడే రైట్స్? అసలు మీకేంటి? మీరు నాకు డబ్బులు ఇస్తున్నారా, లేదు నాది ఏదైనా కష్టం వస్తే మీరు చూస్తున్నారా? ఒకవేళ చూసినా సరే ఇంకో లైఫ్ కోసం మాట్లాడే రైట్స్ మనకు లేవు. సో ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చేయకండి దయచేసి. నేను మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి. అక్కడ ఇక్కడ మాట్లాడితే మటుకు నేను ఈ విధంగా మీకు సమాధానం చెప్పాలి అనుకుంటాను. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. మీరు ఎన్ని అనుకున్నా నాకు తెలుసు. మీరు అనుకుంటారేమో, పిల్ల ఎలా అనుకుంటుందంటే పాలు తాగుతూ చుట్టూ ఎవరు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. మీరు కూడా అలాగే అనుకుంటారేమో. ఒకళ్ళ పొట్ట కొట్టాలని ఎప్పుడు చూడకండి, ఒకళ్ళని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని చూడకండి. చేతనైతే సహాయం చేయండి, అంతే తప్ప మానేయండి. ఏమీ తెలియనట్టు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకొని మళ్ళీ మా టాపిక్కే తీసుకొని మీరు ఎంటర్టైన్ అవ్వడానికి కన్నా మమ్మల్ని అడుగుతారు మీరు? అసలు ఏమనుకుంటున్నారండి మీరు? మీ ఇంట్లో మీ పిల్లలు, మీ భర్త అది మీరు చూసుకోరా? ఎంతసేపు ఆళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అనేసి పక్కింట్లోని, ఎదురింట్లోని తొంగి చూడటమేనా మీకు పని? ఇంక వేరే పని అనేది ఏమి ఉండదా నీకు? నేను ఎందుకులే అని వదిలేస్తున్నాను. నేను కానీ ఎదురుపట్టి నించొని అడిగానంటే మటుకి బుర్ర ఎక్కడ పెట్టుకుంటావో తెలీదు నీకే. కొంచెం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. నా పొజిషన్లో నువ్వు ఉండి నేను ఏం ఫేస్ చేస్తున్నానో, నేను ఎంత బాధపడుతున్నానో, నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ నీకు తెలిస్తే అప్పుడేమో అత్త సొమ్ము ఇచ్చింది. ఎవరు అత్త సొమ్ము ఇచ్చారు? ఎవరిచ్చారు నాకు? నువ్వు చూసావా ఆవిడ ఇవ్వడం? ఆవిడ ఇచ్చి వెళ్ళిందా, లేదా ఆవిడ చచ్చిపోయే ముందు నీకు చెప్పేసి ఇచ్చి వెళ్ళిందా? నీకు ఇచ్చి పంపించిందా? లేదంటే నువ్వు వెళ్ళి రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నావా? ఒకసారి నన్ను తీసుకెళ్ళమ్మా, అడుగుతాను. ఆవిడ నీకు చెప్పిందా, మరి నీకు ఆవిడకి చెప్పావు? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పడం. నా గురించి మాట్లాడవంటే ఇంకోసారి మర్యాదగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ టాపిక్ అనేది ఆపేద్దాం. వాళ్ళు మారితే మారారు, లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు పోతారంతే. నేను ఇంకా పట్టించుకోను. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే మస్తు ఉన్నాయండి, తిన్నాను కానీ వీడియో తీయలేకపోయాను. అండ్ పక్కన చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. అదే మా పిల్లలకి తీసుకుందాం అనుకున్నాను కానీ టూ ఎక్స్పెన్సివ్ చెప్పారండి మాల్స్లో కదా. సర్లే ఇంకా వైజాగ్లో కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా వదిలేశాను. బట్ కొంచెం బాగా డిసప్పాయింట్ అవుతున్నానండి. అంటే నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను, వాళ్ళు ఇలా చూసి నన్ను హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మాత్రమే వీడియోస్ తప్ప ఏదో డబ్బులు సంపాదించేద్దాము, ఏదో చేసేద్దాము అని మాత్రం కాదు. జస్ట్ మెమొరీస్ అండి. నాకు ఫస్ట్ నుంచి నాకు ఇష్టం అంతే. బట్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని మాకు అప్పట్లో తెలియదు కాబట్టి ఫైనల్గా మాల్ అంతా తిరిగేశాను. కానీ అంత వీడియో తీయలేను కదా, తీయలేదు. అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న క్లిప్స్ తీశాను. భలే ఉన్నాయండి వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ మెయిన్ అండి. సెక్యూరిటీ భలే ఉంది, నాకు బాగా నచ్చింది. ఎక్కడికక్కడ స్టెప్స్ మీద కూడా అంటే పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరిని గైడ్ చేసేవాళ్ళు. బాగుంది, చాలా బాగుంది. మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి.
అక్కడ మేనేజ్మెంట్ బట్టికి భలే ఉంది. ఫుడ్ క్వాలిటీ కానీ ఫుడ్ కూడా భలే తిన్నాను అక్కడ. నేను ఫ్రైడ్ రైస్ కొరియన్ వాళ్ళు చేశారండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను, అక్కడే తింటాను. ఎవరైనా మస్ట్ అండ్ షుడ్ ఆ మాల్కి వెళ్తే మట్టుకి 4th ఫ్లోర్లో మోమో ఓవో అండి ఆ పేరు. కొరియన్స్ వాళ్ళు చేస్తారు ఫ్రైడ్ రైస్. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ.